హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను టాటా గ్రూప్ వాళ్ళు రిలీజ్ చేసిన 2 ఇంటర్న్షిప్స్ గురించి డిస్కస్ చేస్తాను. దానికన్నా ముందు చాలామంది టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా జాయిన్ అవ్వలేదు. హోప్ ఎవ్రీవన్ విల్ జాయిన్. టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో వన్స్ క్లిక్ అండ్ జాయిన్ ఇట్. జాబ్ అప్డేట్స్ అండ్ ఇంటర్న్షిప్స్, స్కాలర్షిప్స్ ప్రతి లింక్ అక్కడ పోస్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో యూట్యూబ్లో వీడియో చేసిన లింక్స్ కూడా అప్లోడ్ చేస్తాము. సో దట్ యూ విల్ బీ నోటిఫైడ్ ఫ్రమ్ అవర్ సైడ్. షార్ట్స్లో జాబ్ అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నాము. అక్కడ లింక్స్ క్లిక్ అవ్వట్లేదు. సో మేము ఆ లింక్స్ అన్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము మళ్ళీ. అండ్ డైలీ మేము చాలా జాబ్ అప్డేట్స్ అనేవి తీసుకొస్తున్నాము అండ్ ఇంటర్న్షిప్ అప్డేట్స్ కూడా. సో జాయిన్ ఇన్ అవర్ ఛానల్. అండ్ ఆల్సో మేము అందులో డిస్కషన్ గ్రూప్ లింక్ అనేది కూడా పోస్ట్ చేసాము. సో మీరు అందులో కూడా జాయిన్ అయ్యి మీ ఫ్రెండ్స్తో మీరు డిస్కస్ చేసుకోవచ్చు. హోప్ ఇట్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ యూ. జాయిన్ us over there for every update. ఇప్పుడు మనం టాటా గ్రూప్ రిలీజ్ చేసిన 2 ఇంటర్న్షిప్స్ గురించి డీటెయిల్గా ప్రతిదీ డిస్కస్ చేసుకుందాం. ఈ ఇంటర్న్షిప్ లింక్స్ అనేవి మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఏం ప్రాసెస్ చేయాలనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇంటర్న్షిప్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ ఇంటర్న్షిప్ వచ్చేసరికి జెన్ ఏఐ పవర్ డేటా అనలిటిక్స్ అనమాట. సో దీని మీద మీరు ఇక్కడ వర్క్ చేస్తారనమాట. ఇందులో మీరు ఏమేమి స్కిల్స్ నేర్చుకుంటారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీరు దీని ఇలా స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది స్కిల్స్ యూ విల్ లెర్న్ అండ్ ప్రాక్టీస్. మీరు ఇక్కడ నేర్చుకోవడంతో పాటు ప్రాక్టీస్ అనేది కూడా చేస్తారు. అందులో ఏమేమి నేర్చుకుంటారంటే ఎక్స్ప్లోరేటరీ డేటా అనలిటిక్స్, జెన్ ఏఐ డేటా ఇన్సైట్స్, అనలిటికల్ రిపోర్టింగ్, హ్యాండ్లింగ్ మిస్సింగ్ డేటా, ప్రిడిక్టివ్ మోడలింగ్ అండ్ ఆల్సో మోడల్ సెలెక్షన్ కూడా నేర్చుకుంటారు. మోడల్ జస్టిఫికేషన్, బిజినెస్ కమ్యూనికేషన్, స్ట్రాటజిక్ థింకింగ్ అండ్ ఆల్సో ఎథికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, డెసిజన్ జస్టిఫికేషన్, ఏఐ స్ట్రాటజీ డిజైన్, ఇలా చాలా ఉన్నాయి. సో మీరు ప్రతిదీ క్లిక్ చేసుకుని కూడా మీరు చూసుకోండి అసలు. అంటే మీరు ఇక్కడ ఏమైతే స్కిల్స్ ఉన్నాయో అవి మీరు తర్వాత గూగుల్లో సెర్చ్ చేసుకుని వాట్ ఈస్ వాట్ అనేది కూడా మీరు తెలుసుకోండి. సో దట్ మీకు ఏ స్కిల్ నేర్చుకుంటారనే దాని మీద ఒక ఐడియా అనేది మీకు క్రియేట్ అవుతుంది ఫస్ట్. ఆఫ్టర్ దాట్ అసలు ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇందులో మనకి ప్రతిదీ చూడండి. వాళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఓన్లీ ప్రీ రికార్డెడ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి. మీకు లైవ్ సెషన్స్ అనేవి ఇందులో ఉండవు. సో దట్ మీకు కావాల్సిన టైంలో మీరు ఆ ప్రీ రికార్డెడ్ వీడియోస్ అన్నీని మీరు టాస్క్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆన్సర్స్ కూడా మీకు దొరుకుతాయి. దీని తర్వాత మీకు ఏమొస్తుందంటే విల్ గెట్ ఏ సర్టిఫైడ్ అండ్ మీరు సర్టిఫై అవుతారు విత్ ఏ సర్టిఫికేట్ అనమాట. అండ్ మీరు దాన్ని రెజ్యూమ్లోను, లింక్డ్ఇన్లోను ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు యాజ్ అన్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ. సో అది మీకు మీ యొక్క రెజ్యూమ్కి అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్కి ఒక వెయిటేజ్ని తీసుకొస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ మీరు దీన్ని కాన్ఫిడెంట్లీ ఆన్సర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ వై యు ఆర్ గుడ్ టు ఫిట్ ఇన్ అవర్ టీమ్. అంటే ఏంటంటే ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని కూడా మీరు ఆన్సర్ చేయాలి. ఇవి పర్టికులర్ టాస్క్స్ అనేవి మీకు లైన్ వైజ్ ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరిగింది. టాస్క్ 1 ఏంటి, ఏం నేర్చుకుంటారు అండ్ వాట్ యు విల్ డూ. టాస్క్ 2 కూడా వాళ్ళు క్లియర్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. టాస్క్ 3, టాస్క్ 4, ఫైనల్గా ఫినిష్ లైన్లో ఏంటంటే ఇంటర్వ్యూ టిప్స్ అనేవి వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈజ్ సమ్మరీ రెడీ ఫర్ యువర్ రెజ్యూమ్. మీ యొక్క రెజ్యూమ్కి ఒక సమ్మరీ అనేది కూడా క్రియేట్ అవుతుంది. సో ఈ వెబ్సైట్ అంతా ఒకసారి క్లారిటీగా మీరు చదవండి. దాని తర్వాత ఇక్కడ మీరు స్టార్ట్ ఫ్రీ ప్రోగ్రామ్ అని ఉంది కదా, సో ఆ బటన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇట్లా వస్తుంది. మీరు ఏదైనా ఈమెయిల్ ఇవ్వాలనుకుంటే ఈమెయిల్ ఇవ్వండి, ఆర్ ఎల్స్ కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. మీకు లోడింగ్కి ఒక 5 to 10 seconds అనేది పడుతుంది. సో వెయిట్. ఆఫ్టర్ దట్ మీ యొక్క పర్టికులర్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. ఎన్రోలింగ్ యూ ఇంటూ ద ప్రోగ్రామ్ అని వస్తుంది. దాని తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి,
దాని తర్వాత మీ యొక్క యూనివర్సిటీని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్‌పెక్టెడ్ గ్రాడ్యుయేషన్ డేట్ ఎంతో ఇవ్వండి. అగ్రీ అండ్ జాయిన్ అనే దాని మీద క్లిక్ చేయండి. మీరందరూ అగ్రీ అండ్ జాయిన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తరువాత డౌన్‌లోడింగ్‌కి ఒక 5-10 సెకండ్స్ టైం పడుతుంది. ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తరువాత మీ యొక్క ప్రతి డీటెయిల్‌ని ఫిల్ చేయండి. ఇందులో ఫస్ట్ ఏం అడిగాడంటే వాట్ ఈస్ యువర్ కరెంట్ ఆర్ హైయెస్ట్ కంప్లీటెడ్ లెవెల్ ఆఫ్ స్టడీ అని అడిగాడు. అందులో కింద కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో, మీరు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మీరు మేజర్స్ అనేది ఎందులో చేయాలనుకుంటున్నారనేది కూడా క్లిక్ చేసుకోండి. మీరు 1 ఆర్ మోర్ ఫీల్డ్స్‌ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని. ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, క్లిక్ ఆన్ ఇట్. ఆఫ్టర్ దట్ మీ అకాడమిక్ మార్క్స్ అనేవి కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు వద్దు అనుకుంటే ఆప్షనల్‌గా లీవ్ చేసేయొచ్చు. అండ్ ఆల్సో సెకండరీ ఈమెయిల్ అడ్రెస్ అనేది ఉంది. అది కూడా మీకు కావాలంటే పెట్టుకోండి. లేదా ఆప్షనల్ కాబట్టి లీవ్ చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు లొకేషన్ అండ్ కెరియర్ ప్రిఫరెన్సెస్ అనేది ఓపెన్ అవుతుంది. సో, వేర్ ఆర్ యూ ఆథరైజ్డ్ టు వర్క్ అని అడిగి కొన్ని ఆప్షన్స్ అనేవి ఇస్తుంది. అందులో ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. ఆర్ ఎల్స్ మీకు ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు అక్కడ టైప్ చేయగానే మీకు ఆ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో, దాని మీద క్లిక్ చేయండి. ఇండియా అని టైప్ చేస్తున్నాం మేమిక్కడ. సో, దాని మీద క్లిక్ చేయగానే ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ కూడా 1 ఆర్ మోర్‌ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ప్రతి ఒక్క సెంటెన్స్‌ని క్లారిటీగా చదివి దాని యొక్క ఆప్షన్‌ని మీ ప్రిఫరెన్సెస్ ప్రకారం క్లిక్ చేయండి. సో, మీరు లొకేషన్ అండ్ కెరియర్ ప్రిఫరెన్సెస్‌లో మీ ప్రిఫరెన్సెస్ బట్టి ఆప్షన్స్ అనేవి ఫిల్ చేయండి. దీన్ని కిందకి స్క్రోల్ చేశాక హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అనేది వస్తుంది. సో, మీరు ఎక్కడ విన్నారు అనే దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని కంపెనీస్ వస్తాయి. బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ మీరు ఏ కంపెనీస్‌తో వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టిక్యులర్ కంపెనీస్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆర్ ఎల్స్ మీరు స్కిప్ చేయాలన్నా స్కిప్ చేసుకోవచ్చు. సేవ్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్. సేవ్ అయిన తర్వాత ఎస్ ఐ యామ్ రెడీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు వెల్కమ్ టు 4S అనే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మీకు. డౌన్లోడింగ్‌కి ఒక 5-10 సెకండ్స్ పడుతుంది. వెయిట్ చేయండి. మీకు ఇంకా ఇంటర్న్‌షిప్ అప్డేట్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్‌లో మస్ట్‌గా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ అకౌంట్ డాష్‌బోర్డ్‌తో ఓపెన్ అవుతుంది నౌ. సో, ఇప్పుడు మీరు స్టార్ట్ ఫ్రీ ప్రోగ్రామ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఎన్రోలింగ్ యూ ఇంటూ ద ప్రోగ్రామ్ అనేది వస్తుంది మీకు. సో, తర్వాత మిమ్మల్ని ఒక 5 క్వెషన్స్ అనేది అడుగుతుంది. సో, ఆ 5 క్వెషన్స్‌కి ఆన్సర్ క్లిక్ చేయండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ అంటే మీకు నచ్చిన ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఐ యామ్ ఎన్రోలింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ బికాస్ మీకు ఇన్ కేస్ అన్నీ కావాలంటే అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. I have a good understanding of who Tata is and the work they do. Agree or else strong agree. ఈ రెండిటి మీద క్లిక్ చేసి నెక్స్ట్‌కి వెళ్తుంది నెక్స్ట్ క్వెషన్. అలా మీరు 5 క్వెషన్స్‌ని ఫుల్‌గా ఆన్సర్ అనేది చేయాలి.
దిస్ ఈస్ ద ఫోర్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్, అగ్రీ ఆర్ డిసగ్రీ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా లోడింగ్ అయ్యి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మీకు. సో ఇందులో మీకు టాస్క్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఇక్కడ క్విజెస్ అనేవి ఉంటాయి, రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. సో మీరు ప్రతీదీ చెక్ చేసుకుని ఇక్కడ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో ప్రతీదీ కంప్లీట్ చేయగానే మీకు సర్టిఫికెట్ అనేది వస్తుంది. మీరు దాన్ని లింక్డ్ఇన్ ఆర్ ఎల్స్ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు. వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది మీ యొక్క రెజ్యూమ్ ఆర్ ఎల్స్ లింక్డ్ఇన్ ప్రొఫైల్కి. సో ఫర్దర్గా మీరు ఆ ఆర్గనైజేషన్స్తో వర్క్ చేయాలనుకున్నప్పుడు ఇది కూడా మీకు బ్యాకప్ కింద యూజ్ అవుతుంది. ఫస్ట్ మీరు వెబ్సైట్లో ప్రతి దాన్ని క్లిక్ చేసి అసలు ఎక్కడ ఏది ఉంది అనే ఆప్షన్స్ని చెక్ చేసుకోండి. సో దట్ తర్వాత మీకు ఎక్కడ ఏముంది అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇంటర్న్షిప్ వచ్చేసరికి డేటా విజువలైజేషన్ అనమాట. ఇది కూడా సేమ్ ఇందాక ఏదైతే ప్రాసెస్ చెప్పానో అదే ప్రాసెస్లో దీన్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ముందు చెప్పిన ఇంటర్న్షిప్ గురించి అసలు మిస్ కాకుండా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చూడండి. ఎందుకంటే మధ్యలో మళ్ళీ మీకు డౌట్స్ అనేవి వస్తాయి. సో మీరు ఇలా మీ టాస్క్స్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఫినిష్ లైన్ ఉంటుంది, సర్టిఫికేట్స్ అనేవి వస్తాయి. వన్ మెయిన్ థింగ్ ఏంటంటే అందరూ టెలిగ్రామ్ ఛానల్లో మస్ట్గా జాయిన్ అవ్వండి. ప్రతి జాబ్ అప్డేట్ మేము అందులో ఇస్తున్నాము. ఇప్పటికి చాలా జాబ్ అప్డేట్స్ అండ్ ఇంటర్న్షిప్ అప్డేట్స్, స్కాలర్షిప్ అప్డేట్స్ అనేవి మీకు అందులో ఇచ్చాము మేము ఆల్రెడీ. లింక్స్ అనేవి అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం మేము. అండ్ వీడియో అప్డేట్స్ కూడా మేము అక్కడ అందిస్తాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ టెలిగ్రామ్ అకౌంట్ అండ్ జాయిన్ అస్ ఓవర్ దేర్. అండ్ డిస్కషన్ గ్రూప్ లింక్ కూడా అందులో మేము ప్రొవైడ్ చేసాము. సో అందులో కూడా జాయిన్ అయ్యి మీ ఫ్రెండ్స్తో మీరు డిస్కషన్స్ అనేవి జాబ్ రిలేటెడ్ ఆర్ ఎల్స్ ఇంకా ఇంటర్న్షిప్ రిలేటెడ్ ఏమైనా కూడా మీరు అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్.